నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. ఊరు సంగతి ఏమో కానీ నోరు మంచిదైతే శరీరం హెల్త్ అంతా బాగుంటుంది. ఇది మీకు అందరికీ ఖచ్చితంగా నా వీడియోలో అర్థమై ఉంటుంది. నేను డాక్టర్ శ్రీధర్ రెడ్డి, హ్యాపీ డెంటల్ హాస్పిటల్ నుంచి. రోజు అన్ని విషయాలు నేనే చెప్పేసేదానికి నేనేం పుడింగిని కాదు. సో కొత్తగా ఈరోజు వేరే డాక్టర్ని తీసుకొచ్చాను. తనేమంటే ఫంక్షనల్ మెడిసిన్ అంటే ఒక జబ్బు యొక్క అసలు పునాది ఎక్కడి నుంచి వచ్చింది. ఒక జబ్బు వస్తే ఊరికే ట్రీట్మెంట్ చేయడం కాదు. మామూలుగా మీకు ఒక ప్రాబ్లం వస్తే దానికి ట్రీట్మెంట్, దానికి ఏం మందులు వాడాలని ఆలోచిస్తారు. ఫంక్షనల్ మెడిసిన్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ జబ్బు ఎందుకు వచ్చింది అని వెనక నుంచి చూసుకొస్తారు. ఆ కారణాన్ని క్లియర్ చేస్తే, ఆ ఇన్ఫెక్షన్ ఎక్కడుందో దాన్ని క్లియర్ చేస్తే మెయిన్ జబ్బు తగ్గుతుంది అనేది వాళ్ళ ఇంటెన్షన్ అనమాట. ఫంక్షనల్ మెడిసిన్ యొక్క బేసిక్ కాన్సెప్ట్. ఇప్పుడు మీతో డాక్టర్ రజనీ నాతో పాటు వీడియోస్ చేశారు. ఆ తర్వాత డెంటిస్ట్రీ వదిలేసి ఫంక్షనల్ మెడిసిన్ సైడ్ వెళ్ళి న్యూట్రాసిటికల్స్ మీద పెద్ద ఇండస్ట్రీ ఒకటి కట్టారు. అక్కడ చండీగఢ్, సోలన్, హిమాచల్ ప్రదేశ్ ఇక్కడంతా దాదాపు 80 కంట్రీస్కి వాళ్ళ ప్రోడక్ట్స్ పోతాయి. నా అలాగా హార్ట్ షాట్ కాదు, బిగ్ షాట్ మేడము. సో ఈరోజు డాక్టర్ రజనీ చెప్తారు మనకు మన వీడియోలో. నమస్తే, థ్యాంక్ యూ ఫర్ వార్మ్ ఇంట్రడక్షన్. థ్యాంక్స్ అండి. ఈరోజు మనము ఉమెన్ హెల్త్, ఆడవాళ్ళల్లో హార్మోనల్ చేంజెస్ వల్ల ఓరల్ హెల్త్లో ఏం చేంజెస్ వస్తాయి. హార్మోనల్ చేంజెస్ వల్ల ఉమెన్కి మనం చూసామంటే చిన్నప్పటి నుంచి ఎన్నో హార్మోనల్ చేంజెస్, స్టేజెస్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ ఉంటాయి. ఆ టైంలో ఓరల్ హెల్త్, పళ్ళ మీద, చిగుర్ల మీద అవి ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, డెంటిస్ట్ అండ్ ఫంక్షనల్ రెండు ఉన్నాయి కాబట్టి మేడంకి తను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారని తనతో ఈరోజు ఇంటర్వ్యూ లాగా పెట్టాను అనమాట. ప్రతి స్త్రీ అంటే అమ్మాయి, స్త్రీ ప్యూబర్టీ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు చాలా డిఫరెంట్ స్టేజెస్లో హార్మోనల్ చేంజెస్ ఉంటాయన్నమాట. ప్యూబర్టీ, ప్రెగ్నెన్సీ, పెరిమెనపాజ్, మెనపాజ్, పోస్ట్ మెనపాజ్, ఇట్లా డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. సో ఎవ్రీ స్టేజ్లో ఉమెన్లో ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి మారుతూ ఉంటాయి. హార్మోన్స్ అనేవి మారుతూ ఉంటాయి. సేమ్ టైం థైరాయిడ్ కూడా మారుతూ ఉంటుంది. థైరాయిడ్ హార్మోన్స్ కూడా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. సో ఇలాంటి సమయంలో వాళ్ళల్లో ఈవెన్ నోటిలో కూడా చాలా సమస్యలు వాళ్ళకి ఎదురయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. హార్మోన్స్ శరీరంలో ఎక్కడో ఉంటాయి కదా, హార్మోన్స్ నోట్లో చిగుర్ల వరకు ఎందుకు వస్తాయి? ఈ చిగుర్లో ఇన్ఫెక్షన్ వల్ల హార్మోన్స్ వస్తుందా? హార్మోన్స్ వల్ల చిగుర్ల ఇన్ఫెక్షన్స్, పళ్ళ ఇన్ఫెక్షన్స్ వస్తాయా? దేనికి ఏ విధంగా ఎఫెక్ట్ అవుతాయి అవి? రెండు ఇంటర్ డిపెండెంటే. సో హార్మోన్స్లో ఫ్లక్చువేషన్స్ వల్ల నోటిలో సమస్యలు రావచ్చు. నోటిలో సమస్యలు, ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉండి ఒకవేళ మనం దాన్ని పట్టించుకోకుండా ఉంటే మన హార్మోన్స్ మీద కూడా ప్రభావం ఉంటుంది. ఓకే, అటు రావచ్చు, ఇటు రావచ్చు. రెండు ముఖ్యమైనవి. ఓకే, సో ఏ స్టేజ్లో ఎక్కువ ఉంటుంది, ఏ స్టేజ్లో లేడీస్కి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి, వాళ్ళు ఏ స్టేజ్లో ఎలా కేర్ తీసుకోవాలి అది మీరు చెప్తే. లేడీస్లో మల్టిపుల్ స్టేజెస్ ఉంటాయి. ఇంతకుముందు చెప్పినట్టు ముఖ్యంగా 3 దశలు, అంటే 3 స్టేజెస్ చాలా ముఖ్యమైనవి: ప్యూబర్టీ, ప్రెగ్నెన్సీ, మెనోపాజ్. సో ప్యూబర్టీలో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అన్న హార్మోన్స్ ఎక్కువగా ఉత్పత్తి అవుతూ ఉంటాయి అన్నమాట. ఆ టైంలో స్పెషల్లీ పీరియడ్స్ టైంలో కొందరు లేడీస్లో చిగుళ్ళు వాయడం, బ్రష్ చేసుకున్నప్పుడు బ్లీడింగ్ అవ్వడం ఇవన్నీ సహజంగా ఉంటాయి. కొందరిలో ఎక్కువ తక్కువ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళు ఆ టైంలో వర్క్ లోడ్ అంటే ఒత్తిడి, స్కూల్ స్ట్రెస్, స్కూల్ వర్క్స్, కాలేజ్ వర్క్స్ అట్లాంటి వర్క్ లోడ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి బ్లీడింగ్ కొంచెం ఎక్కువగా ఉండొచ్చు. అంతేకాకుండా నైట్ సరిగా నిద్రపోకపోతే ఈ సమస్య ఎక్కువ అయ్యి కొంచెం ఇన్ఫెక్షన్స్ వచ్చి అలా జరుగుతుంది. ఈ స్ట్రెస్ అనే ఒత్తిడి వల్ల లాలజలం కూడా మోతాదు ఉండాల్సిన దానికన్నా తగ్గిపోవడం వల్ల, సలైవా తగ్గిపోవడం వల్ల డ్రైనెస్ వస్తుంది. డ్రైనెస్ ఉంటే బ్యాక్టీరియా అనే మన నోట్లో కొంచెం ఎక్కువగా గ్రో అవుతుంది అనమాట, డ్రై ఉన్నప్పుడు. సో డ్రై అవుతుంది. వాళ్ళకి ఏమన్నా మైల్డ్ కొంచెం జింజైవైటిస్ అంటే గమ్స్, చిగుళ్ళు స్వెల్లింగ్ ఉంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి నిర్లక్ష్యం చేసినప్పుడు. అంటే ఇది రజనీ నువ్వు చెప్పేది ఎర్లీ ప్యూబర్టీ స్టేజ్ లో, ప్యూబర్టీ అండ్ ఈవెన్ ఎంగేజ్, యుక్త వయసులో కూడా కరెక్ట్. సో ఈ టైమ్స్ లో వాళ్ళు హార్మోనల్ చేంజెస్ వల్ల పీరియడ్స్ టైంలో, అటువంటి టైంలో దే షుడ్ బి మోర్ కేర్ఫుల్. పళ్ళ గురించి జాగ్రత్తగా, చిగుళ్ళ గురించి జాగ్రత్త తీసుకుంటున్నారు. అంటే స్ట్రెస్ ఎక్కువగా ఉన్న వాళ్ళు డ్రైనెస్ ఉంటుంది కాబట్టి వాటర్ ఇంటేక్ బాగా స్పెసిఫిక్ గా కాన్సన్ట్రేషన్ చేయాలి. వాళ్ళు డ్రైనెస్ ని అవాయిడ్ చేయాలంటే వాటర్ ఇంటేక్ పెంచాలి. ఓకే. సో చిగుర్ల ఇన్ఫెక్షన్స్ అవన్నీ
ఇప్పుడు బ్లీడింగ్ బ్రష్ చేసేటప్పుడు బ్లీడింగ్ వస్తుంది అనుకోండి, దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఇది మామూలేలే, నాకు ప్రతి నెల పీరియడ్స్ వచ్చినప్పుడల్లా వస్తుంది అని నెట్టేసుకోకుండా ఈ విషయం కొంచెం సీరియస్ గా తీసుకొని ముందుగానే ఇన్ఫెక్షన్ రాకుండా అరికట్టాలి. ఓకే ఓకే. సో డెంటల్ చెకప్స్ ఇటువంటివి చేయించుకుంటే అసలు ప్రాబ్లం చిగుర్లు ఉందా, హార్మోనల్ ప్రాబ్లమా అని కూడా అర్థమవుతుంది. ప్రతి నెల వాళ్ళకి అప్పుడప్పుడు ఇలా రిపీట్ అయినప్పుడు హార్మోనల్ మార్పిడి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అలర్ట్ అవ్వాలి, జాగ్రత్తగా. తర్వాత ఇంకా నెక్స్ట్ స్టేజ్ ప్రెగ్నెన్సీ. నెక్స్ట్ స్టేజ్ వచ్చి ప్రెగ్నెన్సీ, ఆ తర్వాత మెనోపాజ్. ప్రెగ్నెన్సీకి వస్తే చాలా మందికి తెలుసు ఇది, చిగుళ్ళు వాస్తాయి. తెలీదు, సగం మంది జనాలకు తెలియదు. అంటే ఎలా అంటే మోస్ట్లీ సఫర్ అవుతారు. అంటే గమ్స్ స్వెల్లింగ్, అంటే చిగుళ్ళు వాచి బ్రష్ చేసినప్పుడల్లా బ్లీడింగ్ అనేది చాలా మాక్సిమం పర్సంటేజ్ ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్ లో జరుగుతుంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పేరెంట్స్ అమ్మకి చెప్తారు, అమ్మ నాకు ఇట్లుందంటే నాకు కూడా అలాగే ఉంది అంటారు. అత్తగారిని అడిగినా నాకు కూడా అలాగే ఉంది అంటే అది మామూలు కింద అనేసుకుంటారు. అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఇది సహజం అని అనుకుంటారు. ఓకే ఓకే. కానీ ప్రెగ్నెన్సీ గురించి అన్ని కథలు చెప్తుంటారు, అన్ని విషయాలు చెప్తుంటారు, ఎన్నెన్నో చెప్తుంటారు, సమస్యలు చెప్తుంటారు, జాగ్రత్తలు చెప్తుంటారు. ఈ జాగ్రత్త మాత్రం ఎవరు చెప్పలేదు రజని. ఈ జాగ్రత్త అయితే నేను ఎక్కడ వినలే, నువ్వు చెప్తున్నావు. సో అది దాని ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి ప్రెగ్నెన్సీ టైంలో? చిగురులో ఇన్ఫెక్షన్ అంటే ఆ ఇన్ఫెక్షన్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి? సో ప్రెగ్నెన్సీ 9 months లో డిఫరెంట్ స్టేజెస్ లో ఒక్కొక్కరికి ఒక్కో టైంలో బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ వాళ్ళ ప్రెగ్నెన్సీ ముందు నుంచే వాళ్ళ నోటి కండిషన్ సరిగా లేకపోతే ఇది కొంచెం ఎక్కువ మోతాదులో బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, అంటే ఎక్కువ సార్లుగా ప్రభావం గమనిస్తుంటారు. వాళ్ళు బాగా మెయింటైన్ చేసుంటే వాళ్ళలో చాలా తక్కువ టైం అప్పుడప్పుడే కనిపిస్తూ ఉంటుంది. ఎలా కనిపించినా ఎక్కువైనా తక్కువైనా బ్లీడింగ్ ఒక్కసారి కనిపిస్తుంది బ్రష్ చేసినప్పుడు, ఈవెన్ కొంచెం బ్రష్ చేసినప్పుడే అయినా కానీ నోట్లో ఉన్న బ్యాక్టీరియా ఆ రక్తం ద్వారా మన శరీరం లోపలికి వెళ్తుంది. అంతే కదా, రక్తం ఒళ్ళంతా ఉంటది. ఆల్రెడీ అక్కడ ప్రెగ్నెన్సీలో ఉన్నారు కాబట్టి ఆ గ్రోయింగ్ బేబీకి కూడా ఎఫెక్ట్ అవుతుంది. చైల్డ్ గ్రోత్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇటువంటి టైంలో ఇది నిర్లక్ష్యంగా చేస్తే, ఒకవేళ వాళ్ళకు ఆల్రెడీగా పెరియోడాంటైటిస్ అంటే ఈ చిగుళ్ళ వ్యాధి అనేది, అంటే నొప్పి లేకుండా కూడా బ్యాక్టీరియా ఓవర్ గ్రో అవుతుంటుంది. దీని గురించి ఒక కథ చెప్తా. నొప్పి లేకుండా అన్నావు కదా, మొన్న ఇక్కడ చూశాను. ఒక రాజు ఉంటాడు, చక్రవర్తి, చాలా తపస్సు చేస్తాడు. దేవుడు ప్రత్యక్షం అయితే ఒక వరం తీసుకుంటాడు. ఏం వరం అంటే, మా రాజ్యంలో ఎవ్వరికి నొప్పులు ఉండకూడదు. దేవుడు ఇచ్చేస్తాడు. ఒక్క నెల రోజులకి ఏమవుద్దంటే ఊర్లో ఉండే డాక్టర్లు అందరూ వస్తారు. సార్, ఈ జనాలు ఎముకలు ఇరిగిపోతుండే, పడిపోతున్నారు, చచ్చిపోతున్నారు, ఏమైంది రాజుగారు మా రాజ్యానికి అని అడగతారు. ఇదేంది ఇదని మళ్ళీ దేవుడిని అడగతారు. స్వామి ఏంది ఇది అంటే, నువ్వు నొప్పి లేకుండా వరం అడిగావు కానీ జబ్బు లేకుండా వరం అడగలేదంటావు. మనకుండే ప్రాబ్లం ఏంటంటే దేవుడు మనకు అది వరంగా ఇచ్చాడో శాపంగా ఇచ్చాడో, పళ్ళకి చిగుర్లకి నొప్పి ఉండదు. సమస్య ఎక్కువ అయ్యేదాకా నొప్పే ఉండదు. సో మిగతా అన్ని జబ్బుల్లో నొప్పి ఉంటుంది, ఏదో సిమ్టమ్స్ ఏదో తెలిస్తే ప్రాబ్లం ఉందని డాక్టర్ దగ్గర పరిగిస్తారు. ఈ డెంటల్ ప్రాబ్లం, పన్ను పుచ్చు కానీ చిగుర్లు వ్యాధి కానీ నొప్పే ఉండవు కానీ లోపల ఇన్ఫెక్షన్ మటుకు ఎక్కువ అవుతూ ఉంటుంది. సో మనం ప్రెగ్నెన్సీలో బేబీని క్యారీ చేస్తున్నాం కాబట్టి బేబీని ఎఫెక్ట్ అవ్వకుండా ఉండేదానికి మనం ఖచ్చితంగా దీన్ని డెంటిస్ట్ వరకు చూపించుకోవాల్సిందే. లేని ప్రక్షాన పుట్టే పిల్లలు ప్రీమెచ్యూర్ బేబీస్గా పుట్టడం, లేదంటే 9 months లో పుట్టినా కానీ వెయిట్ తగ్గడం, వెయిట్ తక్కువ ఉండే అవకాశాలు బ్లడ్ లో ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్ చైల్డ్ మీద కూడా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. తర్వాత నెక్స్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత అంటే ప్రెగ్నెన్సీ అయిపోతే తగ్గిపోతుంది అది, అంటే తగ్గచ్చు. కానీ ప్రెగ్నెన్సీ తర్వాత బేబీ పుట్టిన తర్వాత వాళ్ళకి ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. అంటే బేబీని చూసుకోవడం, నైట్ నిద్ర లేకపోవడం, తర్వాత అసలు కంప్లీట్ ఫోకస్ ఎప్పుడు టైం దొరికితే అప్పుడు నిద్రపోవడం, సరిగా తినరు, మొత్తం ధ్యాస అంతా బేబీ మీద ఉంటుంది. వాళ్ళల్లో చాలా ఈవెన్ ఇది హార్మోన్స్ మార్పిడి వల్ల ఈ స్ట్రెస్ అనేది వాళ్ళు ప్రభావం ఎక్కువ ఉంటుంది. అది కరెక్ట్. స్ట్రెస్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి డ్రైనెస్, ఇందాక మనం అనుకున్నట్టు డ్రైనెస్, అండ్ వాళ్ళ గురించి పట్టించుకోరు కాబట్టి వాటర్ కూడా సరిగా తాగరు. దీనివల్ల ఏమవుతుంది, నోట్లో ఆల్రెడీగా ఉండే బ్యాక్టీరియా ఇంకా మళ్ళీ ఓవర్ గ్రో అయ్యి మళ్ళీ అలాగే రక్త సరఫరా ద్వారా ఒకవేళ వాళ్ళు ఫీడ్ చేస్తూ ఉంటే బేబీ కూడా వెళ్ళొచ్చు. సో బేబీ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సేమ్ టైమ్ ఫీడింగ్ మదర్స్ కాబట్టి వాళ్ళకి బాడీలో న్యూట్రిషన్ డిమాండ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎస్పెషల్లీ పళ్ళ విషయంలో కాల్షియం, మెగ్నీషియం, ఈ D3s అనేవి చాలా ఇంపార్టెంట్. సో అవి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. తగ్గిపోయినప్పుడు కొంచెం
డెంటల్ ఇష్యూస్ ఖచ్చితంగా వస్తాయి. సో ప్రెగ్నెన్సీ టైంలో ఎలాగో టెస్టులు చేస్తుంటారు మదర్కి, ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత కూడా వాళ్ళు ప్రాపర్గా టెస్ట్ చేసుకొని ప్రాపర్గా చూసుకొని వచ్చేది చాలా ఇంపార్టెంట్. అవును, వాళ్ళల్లో మూడ్ స్వింగ్స్ కూడా బాగా ఉంటాయి. అదే అది ఉంటాయి. తర్వాత ముఖ్యమైన విషయము, సో ఇంతవరకు మీరు చూసినంత వరకు ఏమంటే ఆడవాళ్ళు మీకు ప్రతి ఒక్క దాంట్లో లేడీస్, దీని పేరేంది, లేడీస్కి సపరేట్ ఐటమ్స్, షాంపూల దగ్గర నుంచి అన్ని లేడీస్కి సపరేట్గా వస్తున్నాయి. లేడీస్కి సపరేట్ అనే దానికంటే ముఖ్యంగా లేడీస్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మెన్ కంటే కొద్దిగా ఎక్కువ కేర్ తీసుకోలేమో అనుకుంటున్నారు నోటి గురించి. ఎందుకంటే మీకు వచ్చే హార్మోనల్ చేంజెస్ అయి ఉండొచ్చు, ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే ఇష్యూస్ కావచ్చు, ప్రెగ్నెన్సీ తర్వాత వచ్చే ఇష్యూస్ కావచ్చు. సో మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నా, ప్రెగ్నెన్సీలో ఉన్న, డెలివరీ తర్వాత అయినా డెంటల్ చెకప్స్ రెగ్యులర్గా ఉండడం మిస్ చేయకూడదు. సో దట్ చిగురులా ఇన్ఫెక్షన్స్ లేకుండా, బ్యాక్టీరియా రాకుండా, బ్లడ్ అంతా ప్రాబ్లమ్స్ రాకుండా హెల్ప్ చేస్తుంది. అంతే కదా? అంతేకాకుండా ప్రెగ్నెన్సీలో ఒక విషయం ఉంది, అందరిలో ఉండవు వామిటింగ్స్, కానీ కొందరిలో ఉంటాయండి వామిటింగ్స్ ఉంటాయి. సో స్టార్టింగ్ ఫస్ట్ ట్రైమెస్టర్ లో ఖచ్చితంగా వాళ్ళకి వామిటింగ్ సెన్సేషన్స్ ఎక్కువ ఉంటాయి, వామిటింగ్స్ అవుతాయి కూడా. సో దాని వల్ల రిపీటెడ్ గా స్టమక్ యాసిడ్ నోట్లోకి రావడం, సో ఆ యాసిడ్ ఎనామిల్ ని డ్యామేజ్ చేయడం, సో దానివల్ల కేరీస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళకి ఈ వామిటింగ్స్ ఇటువంటివి జరిగినప్పుడు బాగా వాటర్ గార్గిల్ చేసుకోవడము, ఆ నోట్లో యాసిడిక్ గా లేకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. వాటర్ ఇంటేక్, వాటర్ తీసుకోవడము, వాటర్ గార్గిల్ చేసుకోవడం. అంటే వామిటింగ్ అలా జరిగిందంటే వెంటనే పోయి బ్రష్ చేయకూడదు. వామిటింగ్ చేసిన తర్వాత బ్రష్ చేశారంటే పళ్ళు అరిగిపోతాయి, ఎందుకంటే యాసిడ్ ఉంటుంది నోట్లో. సో నోట్లో నీళ్లు పోసుకొని పుక్కిలించుకోవడం, నోట్లో నీళ్లు తాగడం, ఇలాంటివి చేస్తే నాకు తెలిసి న్యూట్రలైజ్ అవుతుంది. అవునండి, కరెక్టే. సో మెనోపాజ్లో 3 ముఖ్యమైన విషయాలు మనం తెలుసుకోవాలి. సో మెనోపాజ్లో ఈస్ట్రోజన్ అన్న హార్మోన్ బాగా తగ్గిపోయినప్పుడు వాళ్ళకి బోన్స్ వీక్ అవుతాయి. అంటే సైంటిఫిక్గా చెప్పాలి అంటే ఆస్టియోపోరోసిస్, ఆస్టియోపీనియా అని అంటాం. సో మన ఒళ్ళంతా బోన్స్ ఉన్నాయి. సో మన దంత విషయానికి వస్తే ఈ జా బోన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. అవి ఎఫెక్ట్ అయినప్పుడు అక్కడ ఉండే పళ్ళ మధ్యలో గ్యాప్స్ పెరగడం, అవి కదలడం, పళ్ళ మధ్యలో గ్యాప్స్ రావడం, అవి చిన్నగా కదలడము, తర్వాత ఊడిపోవడం, అంటే ఇవన్నీ ఫాస్ట్ గా జరగవండి, టైం పడుతుంది. కానీ ఆ చేంజెస్ వచ్చిన స్టార్టింగ్ స్టేజ్ లో స్లైట్ గా స్పేస్ ఏర్పడినప్పుడు దట్ ఈస్ ద టైం బ్యాక్టీరియా అక్కడికి వెళ్ళి నివసించి గ్రో అయ్యి అది ఇంకా చిగురు సమస్య ఇంకా పెద్దది చేసి ఇంకా లూజ్ అయ్యేదానికి తోడ్పడుతుంది అనమాట. ఇది ఎముకల సమస్య. ఇంకొకటి వాళ్ళలో డ్రై మౌత్ ఇష్యూ. యూజువలీ మెనోపాజ్లో డ్రై మౌత్ కదండి, ఓవరాల్ స్కిన్ డ్రైనెస్, అంటే మ్యూకోజల్ డ్రైనెస్, ఈవెన్ ఇయర్ డ్రమ్ డ్రై అయిపోవడం, నోస్లో డ్రై అయిపోవడం, అట్లే మౌత్లో కూడా డ్రైనెస్ ఉంటుంది. బాడీ అంతా డ్రైనెస్ ఇస్ ఎ వెరీ కామన్ సిమ్టమ్ అనమాట, బికాస్ ఆఫ్ ఈస్ట్రోజన్ తగ్గిపోవడం వల్ల. సో ఆ డ్రై మౌత్ ఉన్నప్పుడు బ్యాక్టీరియా అగైన్ ఓవర్ గ్రో అవుతుంది. జనరల్గా నోట్లో సలైవా, లాలాజలం ఏంటి అంటే ఇది మనకి ఒక సేఫ్టీ. అది మనము బ్యాక్టీరియా ఓవర్ గ్రో అవ్వకుండా అక్కడ మనకి హెల్ప్ అవుతుంది, సరైన క్వాంటిటీ ఆఫ్ సలైవా ఉంటే. ఎప్పుడైతే సలైవా తగ్గిపోతుందో బ్యాక్టీరియాకి రైట్ ఎన్విరాన్మెంట్ ఓవర్ గ్రో అయ్యేదానికి. సో మనకి నోట్లో అన్ని సర్ఫేసెస్ అంటే టీత్ సర్ఫేసు, గమ్స్, రూట్స్ దగ్గర, జంక్షన్స్లో, ఈవెన్ నాలిక మీద అంతా కూడా బ్యాక్టీరియా ఉంటుంది. ఒకవేళ వీళ్ళు కానీ నాలిక సరిగా క్లీన్ చేసుకోకుండా, రాత్రులు సరిగా బ్రష్ చేసుకోకుండా, ఈవెన్ ఫ్లాసింగ్ అవసరమైతే అది చేసుకోకుండా ఉంటే ఈ కండిషన్స్ ఇంకా బాగా అగ్రవేట్ అయిపోయి ఇది బ్యాక్టీరియా అనేది ఈ బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా బాడీలో కూడా వెళ్ళి ప్రతి అవయవాన్ని డిస్టర్బ్ చేసే అవకాశం ఉంది. సో నోరు ఎండిపోతుందంటే అదేం చిన్న విషయం కాదు. నోరు ఎండిపోతుందంటే చాలా చాలా ప్రమాదం. నోట్లో చిగురుల ఇన్ఫెక్షన్స్, పళ్ళ పుచ్చులు ఇవన్నీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. మేడం కూడా చెప్తున్నారు. నోట్లో పుచ్చు, నా వరకు పుచ్చులు చిగురులు వ్యాధి నేను చెప్తున్నాను అనుకుంటున్నారేమో, జనరల్ హెల్త్ మీద చాలా ఎఫెక్ట్ అవుతుందని చెప్తున్నారు. అండ్ మెనోపాజ్ టైంలో ప్రాబ్లం ఏంటంటే ఆడవాళ్ళు యూజువల్గా, మా అమ్మోళ్ళు కానీ ఇప్పుడు జనరేషన్ వాళ్ళు ఎవరైనా తీసుకున్నా కూడా వాళ్ళు మేము పిల్లల్ని పెంచాము, మేము చాలా స్ట్రాంగ్, మాకు తిరుగులేదనే ఫీలింగ్లో ఉంటారు. కేర్ వాళ్ళ మీద వాళ్ళు కేర్ తక్కువ తీసుకుంటారు, మేము ఎలా స్ట్రాంగ్ అనే ఫీలింగ్లో ఉండడం వల్ల. సో మెనోపాజ్ టైంకి వచ్చిన వాళ్ళు చాలా చాలా హెల్త్ మీద కేర్ తీసుకోవాలి, అంతే కదా? సో ఈ డ్రై మౌత్ ఉన్నప్పుడు మెనోపాజ్లో ఫుల్ టైం ఉంటుందండి. అట్లా కొంతసేపు ఉండి వాటర్ తాగినా కానీ డిఫరెన్స్ రాదు. వాళ్ళు అనుకుంటారు నాకు డ్రై మౌత్ ఉంది, నేను వాటర్ బాగా తాగుతాను, డిఫరెన్స్ రాదు అనమాట. సో దీనివల్ల వాళ్ళు సోడాస్ తాగుతారు. ఆ డ్రైనెస్ ఫీల్ అవ్వకుండా ఉండేదానికి వాటర్తో సాటిస్ఫాక్షన్ రాక
కొందరు షుగర్ లోడెడ్ తాగుతారు, కొందరు కోకులు, డిపెండ్ నిమ్మకాయ సోడాలు, ప్లెయిన్ సోడాలు మనకి కావాల్సిన- అవన్నీ తాగుతారు అనమాట. ఎరేటెడ్ డ్రింక్స్ జనరల్ గా ఎనామిల్ ని స్పాయిల్ చేస్తాయి. సో ఇది డ్రైగా ఉన్నప్పుడు మౌత్ భోజనం చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది వాళ్ళకి. లాలాజలం బాగా వచ్చినప్పుడే మనం దాన్ని చ్యూ చేయగలుగుతాం, ఫుడ్ని చ్యూ చేయగలుగుతాం. సో ఎప్పుడైతే సలైవా సరిగా రాలేదు వాళ్ళు తినడానికి ఇబ్బంది పడతారు. సో అట్లా చిన్నగా ఈటింగ్ హ్యాబిట్స్ మారిపోతాయి. లేదు బాగా ఆకలిగా ఉన్నారు అంటే ప్రతి ముద్దకి నీళ్లు తాగడం అలవాటు చేసుకుంటారు. నీళ్ళు ఎక్కువ భోజనం చేసేటప్పుడు జనరల్ గా మనం నీళ్ళు ఎక్కువగా తాగకూడదండి, ఎందుకంటే మనకు స్టమక్ లో రిలీజ్ అయ్యే స్టమక్ యాసిడ్స్ డైల్యూట్ అయిపోతాయి. సో ఫస్ట్ డైజెషన్ మౌత్ నుంచే మనం డిస్టర్బ్ చేస్తున్నాము అంటే స్టమక్ లో కూడా డిస్టర్బ్ చేసినట్టే. అంటే మనం తిన్న ఫుడ్ స్టమక్ యాసిడ్ అంతా డైల్యూట్ అయిపోయింది వాటర్ లో. సో అక్కడ డైజెషన్ స్టమక్ లో సరిగా జరగదు. జనరల్గా ప్రోటీన్ డైజెషన్, మినరల్స్ బ్రేక్ అవ్వడం, ఫుడ్లో నుంచి ప్రోటీన్స్ సపరేట్ అవ్వడం అనేది స్టమక్ యాసిడ్ ద్వారానే జరుగుతుంది. సో ఖచ్చితంగా ప్రోటీన్ డైజెషన్, ఈ మినరల్స్ ఫుడ్ నుంచి మనకి రావడం ఇది ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఈవెన్ B12. సో ఫుడ్తో పాటు వాటర్ పోకూడదు, ఉమ్ము పోవాలి, సలైవా పోవాలి. సలైవా బాగా ఫుడ్ తో కలిసి ఆహారం సలైవాతో పోతేనే బాగా జీర్ణం అవుతుంది, నీటితో పోతే అసలు జీర్ణం కాదు. కానీ వాళ్ళకి అదే ప్రాబ్లం కాబట్టి ప్రతి ముద్దకి వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ సమస్య. అంటే ఇది రోజు నిత్యం 3 పూట్లు వాళ్ళు తినేటప్పుడల్లా జరుగుతుంది కాబట్టి క్రమేణా వాళ్ళకి డైజెస్టివ్ ఇష్యూస్ అంటే గ్యాస్, సో వాళ్ళు జనరల్ గా వాళ్ళ స్నేహితులకి చెప్పుకుంటారు అనమాట, వాళ్ళ తోటి ఫ్రెండ్స్ తో చెప్పుకుంటారు నాకు ఇలా ఉంది అంటే, వాళ్ళు కూడా నాకు ఇలా ఉంది అంటే వాళ్ళ జనరల్ గా కామన్ ఇది అందరికీ ఉంది. సో ఇది మనం ఏం సీరియస్ గా తీసుకొని అక్కర్లేదని అనుకుంటాం. ఇది ఇట్లా కొన్ని సంవత్సరాలు నెలల తరబడి జరగంగా ఇవి ఒక డైజెస్టివ్ కాంప్లికేషన్స్ కింద వెళ్ళిపోతాయి. ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్, ఇన్ఫ్లమేటరీ బవల్ సిండ్రోమ్స్ అంటూ అవి ఇంకా వదిలేస్తే ఇంకా ఫర్దర్ కాంప్లికేషన్స్ రావడం, అల్సరేటివ్ కొలైటిస్, ఇవన్నీ క్రాన్స్ డిసీజ్ అని, అవి ఇన్ఫ్లమేషన్ రిలేటెడ్ ఇష్యూస్ కాంప్లెక్స్ అయిపోతాయి. సో ఈ చిన్న సమస్యని సో నోరు ఎండిపోతుంది అనేది చిన్న సమస్య కాదమ్మా. సో దాంతో పాటు తెలియకుండా నీళ్లు తాగేస్తుంటారు అన్నం తినేటప్పుడు, ఎక్కువగా ఆహారం డైజెస్ట్ కాదు, విటమిన్స్ మినరల్స్ ఏది బాడీ సరిగ్గా పీల్చుకోదు. ఇవి కాక ఇంకా గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఇష్యూస్ ఇటువంటివి డెవలప్. డైజెషన్ అవ్వదు కాబట్టి వాళ్ళకి సరిపడా న్యూట్రిషన్ వెళ్ళదు, ఓపిక తగ్గిపోతూ ఉంటుంది, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వచ్చేస్తాయి. ఇంకా బాడీ రన్ అయ్యేదే న్యూట్రిషన్ మీద కదా, అవి తగ్గిపోయినప్పుడు అది మిగిలిన బాడీస్ మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తుంది. అర్థమైంది కదా ఎందుకు తీసుకొచ్చాను మేడం ఈరోజు. సో ఎక్కడి నుంచి ఎక్కడి దాకా తీసుకెళ్లారు చూడండి. మన నోట్లో నోరు ఎండిపోతుందనే ఫీలింగు లాంగ్ టర్మ్లో కొన్ని రోజులు నెలల తరబడి జరిగితే శరీరం జనరల్గా ఎంత ఎఫెక్ట్ అవుతుందో చెప్తున్నారు చూడండి. అందుకే నేను చెప్పేది ఫంక్షనల్ మెడిసిన్ అంటే మేడం ఇంటర్నేషనల్ పేపర్స్ ప్రజెంట్ చేస్తున్నారు చాలా చోట్ల కాన్ఫరెన్స్లో మేడం. సో నేను తీసుకొచ్చింది అందుకు మేడం ఈరోజు ఎట్టయినా తీసుకొచ్చింది. సో మన నోరు ఎండిపోయింది అనేది చిన్న విషయం అనుకుంటారు, నోట్లో చిగురుల నుంచి రక్తం రావడం అనేది చిన్న విషయం అనుకుంటారు. అది ఎంత దూరం తీసుకెళ్తుంది మీ హెల్త్ని అనేది చాలా మందికి తెలియదు. అందుకని ఈ వీడియో చేస్తున్నాం ఈరోజు. సో దీనికి కాన్సిక్వెన్స్ ఒకటి యాడ్ చేస్తానండి. టైర్డ్ అయిపోతున్నాము అని ఒకవేళ వాళ్ళకి కాఫీ తాగే అలవాట్లు, టీ తాగే అలవాట్లు ఉంటే అంటే కాఫీ తాగితే ఎనర్జీ ఫీలింగ్ ఉంటుంది కాబట్టి నెంబర్ ఆఫ్ కాఫీస్ ని పెంచేస్తారండి. ఎక్కువ కాఫీలు టీలు పెంచేస్తారు. కొందరు అయితే నాకు శక్తి లేదని చక్కెర ఎక్కువ వేసుకోవడం స్టార్ట్ చేస్తారు. సో వీటి వల్ల కూడా వాళ్ళకి ప్రాబ్లమ్ ఎక్కువే అవుతుంది కానీ తగ్గదు. డ్రై మౌత్ తగ్గించుకునే దానికి ఏం చేయాలి? సో జనరల్ గా ఈస్ట్రోజన్ థెరపీ అనేది హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీస్ గైనకాలజిస్ట్ చేస్తారండి. అవసరమైతే హార్మోన్స్ తీసుకోవడం ఇవన్నీ చేయడం చాలా అవసరం. అంటే మెనోపాజ్ ఒకటి కామన్ అనుకుని వదిలేయకూడదు. దే హావ్ టు ఫోకస్ వాట్ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి టెస్ట్ చేసుకోవడము. అందరిలోనే సమస్య పెద్దదిగా ఉండదండి. స్ట్రెస్ తో కూడా ఉంటే మరింతగా ఉంటుంది. అంటే వాళ్ళ జీవన శైలి, రోజు వాళ్ళు తినే ఆహారము, వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు. స్ట్రెస్ ఎక్కువగా తీసుకొని దాన్ని ఎలా అడ్రస్ చేయకుండా వదిలేస్తున్నారు అంటేనే ఈ సమస్య విపరీతంగా ఉంటుందండి. కొందరు స్ట్రెస్ ని బ్యాలెన్స్ చేస్తారు, అంటే ఈవినింగ్ వాక్ చేయడం, ఫ్రెండ్స్ తో మంచి టైం స్పెండ్ చేయడం, ఇట్లాంటి స్ట్రెస్ ని మాడ్యులేట్ చేస్తే కూడా మనకి ఈస్ట్రోజన్ ఇష్యూస్ ఇంత ఇదిగా రావన్నమాట.
స్ట్రెస్ తగ్గించుకోవాలి. లైఫ్ స్టైల్ని మేనేజ్ చేయడం, టైంకి నిద్రపోవడం, చెప్తారు స్ట్రెస్ మేనేజ్ చేయడం అంటే. స్ట్రెస్ అనేది అదేమి నీ డబ్బులు మేనేజ్ చేసుకుంటావు, ఆస్తులు మేనేజ్ చేసుకుంటావు, స్ట్రెస్ మేనేజ్ అది మంచిది కాదు, దూరంగా పెట్టడానికి. సో స్ట్రెస్కి దూరంగా ఉండాలి. స్ట్రెస్ ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకోవాలి. అదే మేనేజ్ చేయడం అనేది అదే చెప్పాడు. డబ్బులు ఆస్తులు మేనేజ్ చేసుకోవాలి అంటే విలువైన వాటిని మేనేజ్ చేసుకోవాలి, స్ట్రెస్ ని దూరం పెట్టుకోవాలి. ఎందుకంటే స్ట్రెస్ వచ్చినప్పుడు కార్టిసాల్ అన్న హార్మోన్ ఎక్కువ అవుతుందండి. అది ఎక్కువ అయినప్పుడు నోట్లో సలైవా క్వాంటిటీ తగ్గదు. ఆల్రెడీగా హార్మోన్ ఇష్యూ వల్ల తగ్గి ఉంది కదా, సో స్ట్రెస్ వల్ల అది ఇంకా ఎక్కువగా అగ్రవేట్ అవుతుంది అనమాట. స్ట్రెస్ పెరిగినప్పుడు కార్టిసాల్ హార్మోన్ డ్రై అవడం ఎక్కువ అవుతుంది. వీళ్ళు స్ట్రెస్ ని అడ్రస్ చేయకపోతే కార్టిసాల్ హార్మోన్ ఎక్కువగా ఉన్న రోజులు, కాఫీలు బాగా తాగిన రోజులు వాళ్ళకి నిద్ర సమస్యలు కూడా వస్తుంటాయండి. నిద్ర సమస్యలు ఉన్నప్పుడు సరిగా నిద్రపోకపోతే పక్క రోజు వాళ్ళకి ఇన్సులిన్ ఫ్లక్చువేషన్స్ ఉంటాయండి. సో కార్టిసాల్ హార్మోన్ నిద్ర మెలటోనిన్ హార్మోన్ మీద ప్రభావం ఉంటుంది అనమాట. కార్టిసాల్ ఎక్కువ ఉన్న రోజులు మెలటోనిన్ బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం, అందుకే వాళ్ళకి నిద్ర సరిగా పట్టదు. సో ఈ కార్టిసాల్ మెలటోనిన్ ఇంబ్యాలెన్స్ వల్ల నెక్స్ట్ డే వాళ్ళకి షుగర్ క్రేవింగ్స్ ఉంటాయి, లో కార్టిసాల్ ఉంటుంది, దానివల్ల ఇన్సులిన్ ఇది ఎక్కువగా రిలీజ్ అవ్వడం, వాళ్ళకి షుగర్ క్రేవింగ్స్ రావడం, ఎక్కువగా రైస్ ఐటమ్స్ మైదా ఐటమ్స్ తినాలనిపించడం, ఇంకా అవి తినడం. సో ఇలా తినడం వల్ల ఇన్సులిన్ స్పైక్స్ అవ్వడం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడం. చూసారా, హార్మోన్స్ కేవలం మన సెక్స్ హార్మోన్సే కాదు, ఈవెన్ దెర్ ఆర్ మెనీ అదర్ హార్మోన్స్ అన్నమాట. సో జనరల్గా ఒక హ్యూమన్ బాడీలో మెన్ అయినా ఉమెన్ అయినా హార్మోన్స్ అనేవి గ్రూప్ డాన్స్ లాగా చేస్తుంటాయండి. ఒక సింక్రోనీతో, ఒక ఆర్కెస్ట్రా లాగా డాన్స్ చేస్తుంటాయని మనం అనుకోవాలి. ఏ మాత్రం ఫర్ ఎనీ రీజన్ ఒక్క హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయితే మిగిలిన హార్మోన్స్ అన్ని ప్యాటర్న్ కూడా ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. పిట్యూటరీ అయితే ఏమి, థైరాయిడ్ అయితే ఏమి, గొనడల్ హార్మోన్స్ అయితే ఏమి, అడ్రినల్ హార్మోన్స్, కార్టిసాల్, మెలటోనిన్ అన్నీ కూడా ఇంబ్యాలెన్స్లోకి వచ్చేస్తుంటాయి. అండ్ మనం దాని ప్రభావం వల్ల సిమ్టమ్స్ ఎక్కువగా చూస్తాం. నోట్లో వచ్చిన సమస్యలు చెప్పాను, అట్లా బాడీలో కూడా రకరకాల సిమ్టమ్స్ చూస్తుంటాం అన్నమాట. సో ప్రభావం అక్కడతో ఆగదు. ఓకే, సో ఒక చిన్న దీన్ని నోరు డ్రైనెస్ ఎంత దూరం తీసుకెళ్ళింది టాపిక్ని. తర్వాత ఇంకా వేరే నెక్స్ట్ స్టేజ్ లో ఇంకేం? చాలా మంది నోరు అంటే లావుగా ఉంటే ఒబేసిటీ అంటే ఎస్పెషల్లీ మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా పిల్లలైనా శరీరంలో పొట్ట భాగం ఎక్కువగా ఫ్యాట్ ఉంది అంటే అబ్డామినల్ ఒబేసిటీ అంటామండి. సో అది ఎక్కువ ఉన్న వాళ్ళు పనుకున్నప్పుడు ఓరల్ బ్రీతింగ్ చేస్తారండి. నోటితో చాలా మంది చూస్తుంటారు, చిన్న పిల్లల దగ్గర నుంచి నోటితో బ్రీతింగ్ తీసుకుంటారు. కొందరికి వాటితో గురక వస్తుంది, కొందరు సౌండ్ లెస్ గా కూడా నోటితో బ్రీతింగ్ తీసుకుంటుంటారండి. సో వాళ్ళలో సరైన ఆక్సిజన్ సప్లై అందదు. సో దానివల్ల కాన్సిక్వెన్సెస్ పెరుగుతాయి. ఆక్సిజన్ సప్లై సరిగా లేకపోతే బాడీ స్ట్రెస్ మోడ్ లోకి వెళ్ళిపోతుందండి. అగైన్ కార్టిసాల్ లెవెల్స్ స్లీప్ 100% జరగదు కాబట్టి బాడీలో క్లెన్జింగ్ జరగదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ముక్కుతో పీల్చుకున్నప్పుడు గాలి ముక్కు నుంచి పోయేది వేరే, నోట్ నుంచి పోయేది వేరే. నోట్లో ఉండే బ్యాక్టీరియా అంతా నోట్ నుంచి లంగ్స్ లోకి పోతుంది. లంగ్స్ లోకి వెళ్ళి వాళ్ళకి న్యూమోనియా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఏజింగ్ ఇండివిజువల్స్ లో ఇవి కామన్ రిస్క్ ఫ్యాక్టర్స్ అండి, చాలా రిస్క్ ఫ్యాక్టర్స్. సో నోటితో గాలి పీల్చుకున్నందువల్ల నోట్లో పళ్ళు పుచ్చుతాయో చిగుళ్ళు వ్యాధులు వస్తాయి కాదు, ఆ గాలి లంగ్స్ లోకి పోవడం వల్ల నోట్లో ఉండే బ్యాక్టీరియా కూడా లంగ్స్ లోకి పోయి లంగ్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు, ఇంకా అదర్ హెల్త్ ఇష్యూస్ రావచ్చు. సో లేడీస్ లో మెనోపాజ్ లో ఇది ఇంకో ఇష్యూ కూడా ఉందండి. ఈస్ట్రోజన్ డ్రాప్ అయినప్పుడు వాళ్ళకి మోర్ యూటీఐ ఇన్ఫెక్షన్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, క్యాండియాసిస్ కూడా ఇష్యూస్ ఉంటాయన్నమాట. సో ఈ క్యాండిడియాసిస్ ఉన్న వాళ్ళకి ఈవెన్ నోట్లో కూడా ఓరల్ థ్రష్ వచ్చే అవకాశము ఎక్కువ ఉంది. అంటే వాళ్ళకి ఇమ్యూనిటీలో డిఫరెన్సెస్ రావడం వల్ల సో ఈవెన్ ఓరల్ థ్రష్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఇమ్యూనిటీ వీక్ గా ఉంటుంది. ఈవెన్ అది కూడా ఆన్ అండ్ ఆఫ్ హార్మోన్స్ ఫ్లక్చువేషన్స్ తో పాటు ఇది ఓవర్ గ్రో అవడం, తగ్గడం అట్లా జరుగుతూ ఉంటుంది. సో ఈవెన్ వాళ్ళ అసలు టంగ్స్ క్లీనింగ్ హ్యాబిట్ అనేది లేకపోతే సో వాళ్ళు తిన్న ఫుడ్ టేస్ట్ పర్సీవ్ చేయడం కూడా చాలా కష్టం వాళ్ళకి. ఒకరు వంట చేస్తే ఇంట్లో నలుగురికి రుచి చూపిస్తే వీళ్ళు వచ్చి ఉప్పు తక్కువ ఉంది, కారం తక్కువ ఉంది, అన్ని తక్కువ ఉంది అనే చెప్తారు మిగిలిన వాళ్ళతో పోలిస్తే. అంటే ఆ టేస్ట్ పర్సెప్షన్ కూడా వాళ్ళలో తగ్గిపోతుంది. సో ఎక్కువ ఉప్పు వేసుకోవడం, ఎక్కువగా స్వీట్ పచ్చళ్ళు తినాలనిపించడం, స్పైసీ ఫుడ్, ఆయిలీ ఫుడ్ తినాలని వాళ్ళకి క్రేవింగ్స్ ఎక్కువ. సో అవి ఆ వయసులో తింటే ఖచ్చితంగా హెల్త్ అనేది ఖచ్చితంగా డిస్టర్బ్ అవుతుంది. ఈ వయసులో తిన్నా హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. ఒక వయసులో అర్థం కాదు, ఒక వయసులో అర్థం అవుతుంది అంతే.
కష్టాలన్నీ ఆడవాళ్ళకే పాపం. ఈ హార్మోనల్ చేంజెస్ ఇవన్నీ ఆడవాళ్ళకే కదా, మగవాళ్ళకి ఏం పెద్ద హార్మోనల్ చేంజెస్ ఈ విధంగా ఏమీ తెలియదు అనుకుంటా కదా. అంటే ఉంటాయండి, మెనోపాస్ లాగా ఆంట్రోపాస్ కూడా ఉంటుంది. ఆంట్రోపాస్ గురించి జనరల్ గా ఎవరు మాట్లాడరండి పాపం. ఎంతసేపు ఆడవాళ్ళు అనే అంటారు. ఖచ్చితంగా వాళ్ళకి ప్యూబర్టీ, ఆంట్రోపాస్ ఓకే కూడా వెరీ ఇంపార్టెంట్. ఇంచుమించు ఇలాంటి ఇష్యూసే ఉంటాయి వాళ్ళల్లో కూడా. అండ్ ఆడవాళ్ళకి అట్లీస్ట్ దీనో సమస్య వస్తుంది, మంత్లీ హెల్త్ ఎలా ఉందని మీకు ఎప్పటికప్పుడు అర్థం అవుతుంటుంది. కరెక్ట్గా పీరియడ్స్ రాకపోయినా ఏదో ప్రాబ్లం ఉందని జనరల్ హెల్త్ చెకప్ చేయించుకునేది అనుకుంటుంది. మగవాళ్ళకి ఆ ఆప్షన్ ఉండదు. హెల్త్ ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా లోపల ఉంటాయి, పెరుగుతూ పోతుంటాయి. ఫర్టిలిటీ టైంలో చాలా మంది ప్రెగ్నెన్సీ ప్లానింగ్ పోస్ట్పోన్ చేసుకునే దానికి ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ కూడా వాడుతుంటారండి. కొందరికి పీసీఓఎస్ ఉన్నా కూడా ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడుతుంటారు, రెగ్యులర్గా లేవు పీరియడ్స్ అని. సో దానివల్ల కాన్సిక్వెన్సెస్ ఉన్నాయండి. సో ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ వల్ల ఎక్స్ట్రీమ్ B6 డిఫిషియన్సీ ఉంటుంది. మా లేటెస్ట్ రీసెర్చ్లో చాలా మందికి తెలియదు ఇది. ఎక్స్ట్రీమ్ B6 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి సెరటోనిన్ సింథసిస్ అంటే ఫీల్ గుడ్ హార్మోన్ బాగా తగ్గిపోతుంది. ఓకే. సో ఫీల్ గుడ్ హార్మోన్ తగ్గిపోయినప్పుడు మెలటోనిన్ సింథసిస్ సరిగా జరగదు, మెలటోనిన్ హార్మోన్ సరిగా జరగదు. సో వీళ్ళల్లో నిద్రపోతారు కానీ కంప్లీట్ 100% డీప్ స్లీప్ ఉంటుంది, స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటాయండి. సో స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉన్న వాళ్ళకి జనరల్గా మన శరీరము భగవంతుడు డిసైడ్ చేస్తున్నాడు అనమాట, నిద్రపోయిన తర్వాత ఈ పనులన్నీ జరగాలి. జనరల్గా హౌస్ కీపింగ్ వర్క్స్ అంటే సెల్యులర్ క్లీనింగ్ లెవెల్స్ జరుగుతుంటాయండి. మన బాడీలో రోజు ప్రక్రియ వల్ల ఫామ్ అయిన టాక్సిన్స్, కెమికల్స్ ఏమైతే అన్వాంటెడ్ థింగ్స్ ఉన్నాయో, అన్వాంటెడ్ హార్మోన్స్ కూడా ఎక్సెస్గా ఉన్నాయో అవన్నీ బయటకు వెళ్ళే ప్రక్రియ. ఆ టైంలో క్వాలిటీ ఆఫ్ స్లీప్ చాలా ముఖ్యం. స్లీప్ అనేది చాలా ముఖ్యం. ఏ మాత్రం వాళ్ళకి డిస్టర్బ్ స్లీప్ ఉన్నా, క్వాలిటీ స్లీప్ లేకపోయినా ఇవన్నీ సరిగా జరగవండి. సో టాక్సిన్స్ లోడ్ పెరుగుతుంది, హార్మోన్స్ ఏవైతే వెళ్ళిపోవాలో అవి వెళ్ళక ఎక్సెస్గా ఉండిపోవడం, వీటి వల్ల ఇష్యూస్ కూడా చాలా ఉంటాయి. ఇంకా ఈ ఓరల్ క్యావిటీ ఇంకా జనరల్ హెల్త్కి ఇంకేమైనా పాయింట్స్ చెప్పగలరా? ఖచ్చితంగా. సో జనరల్గా డిజీజ్ బిగిన్స్ ఇన్ ద గట్ అని హిపోక్రేట్స్ గారు అనున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే డైజెషన్ బిగిన్స్ ఇన్ ద మౌత్ కాబట్టి సో డిజీజ్ బిగిన్స్ ఇన్ ద మౌత్ అండి. కరెక్ట్. ఐ థింక్ ఈ టైంకి మీకు అర్థమైపోయి ఉంటుంది డిజీజ్ బిగిన్స్ ఇన్ ద మౌత్ అనేది. సో ఎవరన్నా నేను హెల్తీగా ఉండాలి అంటే డైట్ గురించే ఆలోచిస్తారు. ఈ రోజుల్లో ఈ సోషల్ మీడియా వల్ల లైఫ్ స్టైల్ కూడా అని అంటున్నారు. ఇప్పుడు మన వీడియో వల్ల ఓరల్ హెల్త్ కూడా ఇంపార్టెంట్ అని అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఫర్ ఎ హోలిస్టిక్ హెల్త్, డెంటల్ హెల్త్ అనేది ప్రయారిటైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అది నెగ్లెక్ట్ చేసి మనం ఎంత డైట్ తిన్నా, ఎంత లైఫ్ స్టైల్ ఫాలో చేసినా ఎక్కడో ఒక దగ్గర మనకి ఇష్యూస్ వస్తూనే ఉంటాయండి. అంతే కదా. మనం పెద్దోళ్ళని తీసుకున్న వాళ్ళు చెప్పేది ఏంటంటే తినేటప్పుడు ధ్యాస అక్కడ పెట్టండి, బాగా నవిలి తినండి, మాట్లాడద్దు అని ఎందుకు చెప్పేవాళ్ళంటే నోట్లో సలైవా బాగా యాక్ట్ అవ్వాలి, సలైవా మన గ్యాస్ట్రిక్ జ్యూసెస్ రిలీజ్ అవ్వాలంటే ఫుడ్ బాగా సలైవాతో కలిసి లోపలికి పోతేనే డైజెషన్ నోట్లోనే స్టార్ట్ అవుతుంది. సో అది చాలా మందికి తెలియదు. ఏముంది మిక్సీలో వేసి తాగేస్తాం అనే టైప్లో కూడా అనుకుంటారు. అందుకే ఫ్రూట్స్ జ్యూసెస్ కంటే ఫ్రూట్స్ మంచిది అనేది అందుకే. ఎందుకంటే నవిలి తింటారు కాబట్టి వాటిలో ఉండే ఫైబరు ఇది మన షుగర్స్తో కలిసి బాడీకి మంచి చేస్తుంది ఫ్రూట్స్. అదే నువ్వు జ్యూస్ తాగావంటే అంత మంచిది కాదు, ఎందుకంటే డైరెక్ట్గా షుగర్ స్పైక్స్ ఉంటాయి. కేవలం ఫ్రూట్ జ్యూసే కాదండి, సోషల్ మీడియాలో ప్రోటీన్ ఇంటేక్ పెరగాలి అని మార్నింగ్ స్మూతీస్ అని చెప్పి చాలా అట్లా తాగేస్తూ ఉంటారు. ఇంత డబ్బాలు వేసుకొని జిమ్ముల్లో అంత తాగుతుంటారు. తప్పులేదు, బట్ నేను జనరల్ గా ఏం చెప్తానంటే అవర్ హ్యూమన్ బాడీస్ ఆర్ డిజైన్, ఎస్పెషల్లీ టీత్ ఆర్ డిజైన్ టు చ్యూ ద ఫుడ్. సో మనం చ్యూ చేసి తినేవి ఖచ్చితంగా మానకూడదు. సో నవిలి తినేవి ఖచ్చితంగా మానకూడదు. నవిలి తిన్నప్పుడే కదా సలైవా కలుస్తుంది. జ్యూస్ తీసుకొని తాగేస్తే ఇక సలైవాకి దాంట్లో మిక్స్ చేసే అవకాశం ఉండదు, సలైవాకి టైం ఉండదు మిక్స్ అయ్యేదానికి. నవిలినప్పుడే సలైవాకి టైం ఉంటుంది ఫుడ్ తో కలిసి. అవునండి. సో మనం 3 పూట్ల తింటున్నట్టు 3 పూట్ల ఖచ్చితంగా మనం నవిలి తినేవి ఖచ్చితంగా ఉండాలి. ఇలాంటి షేక్స్ అనేవి యాడ్ ఆన్స్, అంటే మిడ్ ఈవినింగ్ వాళ్ళు స్కూల్ నుంచి వచ్చినప్పుడు, లేదంటే మిడ్ మార్నింగ్ అట్లా కావాలంటే యాడ్ ఆన్స్ గా తీసుకోవచ్చు. అదే మీల్ కాకుండా, అది మీల్ కాకూడదు. మనం ఎంత బాగా చూ చేస్తామో
దాని చుట్టూ ఉన్న కండలు, బ్లడ్ సర్క్యులేషన్, నర్వ్స్ కూడా యాక్టివేట్ అవుతాయి. అంతే కదా, మజిల్స్ బుగ్గలకి అన్నిటికీ మనకి exercise బుగ్గలు కదా. మంచి ఎక్సర్సైజ్ అండ్ బాగా స్ట్రెంగ్తన్ అవుతాయి అంతే దాని కదా, చుట్టూ. బుగ్గలు పోయే కొద్దీ ఈ ముడతలు రాకుండా ఉండాలంటే మజిల్స్ ఎక్సర్సైజ్ ఉండాలి కదా. ఖచ్చితంగా. సో జనరల్ గా మీరు అన్నట్టు హెల్తీ లైఫ్ స్టైల్ ఆ ఫేజ్ లో బాగా మెయింటైన్ చేసే వాళ్ళు చూవింగ్ గమ్స్ తింటుంటారు. ఈ మీరు అన్నట్టు ఫేషియల్ ఎక్సర్సైజ్ కోసం facial exercise. ఇక్కడంతా బాగా మజిల్స్ యాక్టివ్ గా ఉంటాయని చూవింగ్ గమ్స్ బాగా ఎక్కువగా తింటుంటారు. చూవింగ్ గమ్స్ తినచ్చు, బట్ దానికన్నా ముఖ్యంగా మీరు వెజిటబుల్ ఫైబ్రస్ వెజిటబుల్స్, రా వెజిటబుల్స్ బాగా నవిలి తింటే డెంటల్ హెల్త్, టీత్ హెల్త్ ఇంకా చాలా బాగుంటుంది. అండ్ కొన్ని చాలా వరకు ఫ్రూట్స్ వెజిటబుల్స్ చేసినప్పుడు అసలు న్యాచురల్ క్లీనింగ్ జరుగుతుంది టీత్ కూడా. ఇంకొకటి ఏంటంటే ఈ చివింగ్ గమ్స్ అన్నారు కాబట్టి చెప్తుంటా, చివింగ్ గమ్స్ ఊరికే నవ్వులారంటే నోట్లో వేసిన క్యాప్లు ఫిల్లింగ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో క్యాప్లు ఫిల్లింగ్ ఊరికే చివింగ్ గమ్లు నవ్వబాకండి. మన నోట్లో గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా అన్ని రకాలు ఉంటాయి. సో గుడ్ బ్యాక్టీరియా అనేది యాక్టివ్ అవుతుంది మనం తినే ఫుడ్, టైప్ ఆఫ్ ఫుడ్ని బట్టి. సో మన ప్రాసెస్డ్ ఫుడ్, షుగర్ లోడెడ్, డీప్ ఫ్రైడ్, ఆయిలీ ఫుడ్, సాల్టీ ఫుడ్స్ తిన్నప్పుడు ఆ బ్యాడ్ బ్యాక్టీరియా ఓవర్ గ్రో అవుతుంది నోట్లోనే. సో గుడ్ బ్యాక్టీరియా సరిగా అవ్వదన్నమాట, గ్రో కానీ ఎన్విరాన్మెంట్. నోట్లో ఉండే బ్యాక్టీరియాలో కూడా గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటాయి. బ్యాడ్ బ్యాక్టీరియా ఏమి తింటది, బ్యాడ్ ఫుడ్ తింటది. గుడ్ బ్యాక్టీరియా గుడ్ ఫుడ్ తింటది. సో మనం గుడ్ బ్యాక్టీరియా కావాలంటే గుడ్ ఫుడ్ తినాలి, బ్యాడ్ బ్యాక్టీరియా పెరగాలంటే బ్యాడ్ ఫుడ్ తినాలి. సో చూవింగ్ హ్యాబిట్ బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఈ రోజుల్లో పిల్లలు అసలు ఫోకస్ లేకుండా తింటున్నారు, ఫోన్ పట్టుకొని. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా కంచంలో ఏం పెట్టుకుంటున్నారు, ఏం తింటున్నారో కూడా తెలియకుండా టీవీ ముందు ఫోన్లు పెట్టుకొని, లేదంటే ఇంకొకరితో స్ట్రెస్ఫుల్గా ఆర్గ్యూ చేస్తూ మాట్లాడడం. అంటే ఆ ఫుడ్ మైండ్ బాడీ కనెక్షన్ అనేది లేనప్పుడు డైజెషన్ కూడా సరిగా జరగదు. ఇలాంటి వాళ్ళలో పుల్ల తేపులు రావడం, యాసిడ్ రిఫ్లెక్స్ రావడం. సో యాసిడ్ వెనక్కి తనడం వల్ల అగైన్ ఎనామిల్ పాడైపోయే అవకాశాలు. యాసిడ్ రిఫ్లెక్సెస్ కి కారణం యాక్చువల్ గా ఫోకస్డ్ గా ఫుడ్ తినకపోవడం. తినేటప్పుడు ఫుడ్ మీద ఫోకస్ పెట్టి తినాలి. స్టమక్ యాసిడ్ తగ్గిపోతుంది, ఎందుకంటే మనం కనెక్ట్ కాలేదు ఫుడ్ కి. ఆవకాయ చూస్తే నోరు ఊరుతుంది కదండి, అలా అలా ఊరాలి. ఫుడ్ చూసి ఆ ఇంట్రెస్ట్ రావాలి, కనెక్ట్ అవ్వాలి. డైజెషన్ బిగిన్స్ ఇన్ మైండ్ అని చెప్పారు. అదే కరెక్ట్. అంటే ఫుడ్ చూసినప్పుడు ఆవకాయ చూస్తే ఎట్ట నోరు ఊరిపోద్దో అట్ట మనకు ఫీలింగ్ రావాలి. ఫీలింగ్ వచ్చి ఆ ఫుడ్ తింటేనే బాడీలో, నోట్లో సలైవా కానీ, కడుపులో గ్యాస్ట్రిక్ జ్యూసెస్ కానీ బాగా. యాక్చువల్గా ఆవకాయలు మంచిది కాదు, అది వేరే విషయం. దాంట్లో ఎంత ఉప్పు, అదే చెప్తాను, ఇష్టమైన ఫుడ్ తిన్నప్పుడు అది. సో మనం ఇవన్నీ తెలుసుకొని నేను ఇంక నుంచి హెల్తీగా తింటాను అని డిసైడ్ అయ్యే టైంకి, ఆ టైంకి టీత్ కూడా బాగుండాలి కదండి. అప్పటికి మెయింటైన్ చేయకపోయి ఉంటే మంచిది, మా దగ్గరకు వస్తారు, మేము పళ్ళు పెట్టుకుంటాం. అంటే వాళ్ళు తినలేరు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత కొన్ని రీజన్స్ వల్ల, ఫైనాన్షియల్ రీజన్స్ ఉండొచ్చు, రాలేని పరిస్థితులు ఉండొచ్చు, వయసు అయి ఉండొచ్చు. 90% రాని దానికి కారణం డెంటల్ క్లినిక్కి అశ్రద్ధ, కేర్లెస్నెస్, రాలేకపోవడం, ఫైనాన్షియల్ రీజన్స్ ఇవన్నీ కాదు. మెయిన్ రీజన్ అశ్రద్ధ, కేర్లెస్నెస్. ఒక డెంటిస్ట్ దగ్గరికి నెలకు మంగళవాడి దగ్గరికి పోతారు కదా నెల, అదే సెలూన్కి వెళ్తారు కదా నెల. సో సెలూన్కి పోయిన వాళ్ళు గుర్తున్నప్పుడు కనీసం 6 నెలలకి డెంటిస్ట్ దగ్గరికి రావాలని ఎందుకు ఆలోచించారు? అక్కడ ఖర్చు అవుతుంది, ఇక్కడ ఖర్చు అవుతుంది. ఎందుకంటే జనరల్ గా చెప్తాను రీజన్, మీకు కొంచెం నొప్పి వచ్చిందంటే మెడికల్ షాప్ కి వెళ్ళి వాళ్ళనే అడిగేస్తారండి. ఒకవేళ వాపు వచ్చిందంటే వాళ్ళని యాంటీబయాటిక్స్ అడిగి తీసుకుంటారు. టెంపరీగా తగ్గిపోయి అలా పోస్ట్పోన్ చేసేస్తూ కూడా ఉంటారు. అట్లా తయారయ్యారు. అది ప్రాబ్లం. అంటే మెడికల్ షాప్ లో మాత్రం తీసుకుని వేసుకుంటే అదే జబ్బు తగ్గిపోయింది అనుకుంటారు. నొప్పి తగ్గిపోతే జబ్బు, నేను చెప్పాను కదా రాజు కథ, నొప్పి తగ్గిపోతే జబ్బు తగ్గిపోయింది అనుకుంటారు, కానీ జబ్బు ఎక్కడికి పోదు, నొప్పి ఒకటే పోయింది. రైట్. సో ఈ అశ్రద్ధ అలాగే మందులు వేసుకుంటూ దాన్ని పోస్ట్పోన్ చేస్తూ ఇన్ఫెక్షన్ అలాగే ఉంటుందండి. పెయిన్ కిల్లర్ అంటే ఇట్ కిల్స్ పెయిన్, కానీ అక్కడ పెయిన్ ఉంటుంది, ఆ స్పర్శ తెలియకుండా చేస్తుంది ఆ టాబ్లెట్. యాంటీబయాటిక్స్ వేసుకున్నారు, ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది, స్వెల్లింగ్ వచ్చింది, యాంటీబయాటిక్స్ వాళ్ళే మెడికల్ షాప్లో అడిగి తీసుకొని వేసేసుకున్నారు, స్వెల్లింగ్ తగ్గిపోయింది, వాళ్ళ పనిలో వాళ్ళకి వెళ్ళిపోయారు. ఇది ఇన్ఫెక్షన్ ఏం తగ్గలేదండి, ఇన్యాక్టివ్ గా ఉంది. యాంటీబయాటిక్ ప్రభావం వల్ల యాక్టివ్ గా లేదు, కానీ ఉంది లోపల ఉంది. మళ్ళీ కొంత టైం తర్వాత అది మళ్ళీ అదే పొజిషన్ కి వస్తుంది, నొప్పి, స్వెల్లింగ్, మళ్ళీ అలాగే తొక్కేస్తూ ఉంటారండి. సో ఇది ఇన్ఫెక్షన్ ఉన్నట్టే. వాళ్ళు భోజనం చేస్తున్నారు, వాటర్ తాగుతున్నారు, మరి ఆ బ్యాక్టీరియా, పస్సు, అవన్నీ, చీము అన్ని కూడా పోయేది, బ్లడ్ సప్లైలోకి పోయేది, మళ్ళీ చిగురులో నుంచి బ్లడ్ సప్లైలో కూడా పోతుంది కదా, కడుపులో కూడా వెళ్తుంది. ఇప్పుడు దీన్ని గట్ ఫ్లోరా అని ఒకటి ఉంటుందండి మనకి, అలాగే నోట్లో ఎలానో బ్యాక్టీరియా మనకి గట్లో కూడా ఉంటుంది, ఇంటెస్టైన్స్ లో, దాన్ని వెళ్ళి డిస్టర్బ్ చేస్తుందండి.
గట్ ఫ్లోర్ అంటే గట్ ఫ్లోరా గట్ అంటే మన డైజెస్టివ్ గట్ లో ఉండే బ్యాక్టీరియా, ఫ్లోరా అంటే బ్యాక్టీరియా, గట్ లో ఉండే బ్యాక్టీరియాని డిస్టర్బ్ చేస్తాయి. ఓకే ఓకే, అంటే ఈ బ్యాక్టీరియా వచ్చి ఆడికి పోతాయి, అక్కడ డామినేట్ చేయాలని చూస్తాయి. సో స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ అంటాం మేము జనరల్ గా ఫంక్షనల్ మెడిసిన్ లో. జనరల్ గా అది లార్జ్ ఇంటెస్టైన్ నుంచి ట్రావెల్ చేసి స్మాల్ ఇంటెస్టైన్ లో ఓవర్ గ్రో అవుతాయి ఫర్ సమ్ రీజన్స్. బట్ ఈ విషయంలో కూడా బ్యాక్టీరియా ట్రావెల్ చేసి అక్కడ ఓవర్ గ్రోత్ అవుతుంది. ఈ విధంగా వాళ్ళు పోస్ట్పోన్ చేస్తూ నిర్లక్ష్యం చేశారు ఇన్ఫెక్షన్స్ ని, అలా పసను మింగేస్తూ బ్యాక్టీరియాని మింగేస్తూ ఉంటే గట్ డిస్బయోసిస్ అంటే గట్ బ్యాక్టీరియా ఇంబ్యాలెన్స్ వచ్చి అక్కడ ఫర్దర్ గా అంటే అక్కడ నుంచి ఇంకా వేరే నెక్స్ట్ గట్ లైనింగ్ అంటే స్టమక్ లైనింగ్ సారీ ఇంటెస్టైనల్ లైనింగ్ నుంచి బ్లడ్ సర్క్యులేషన్ లోకి ఇవి ట్రావెల్ చేయడం స్టార్ట్ చేయడం, దాని కెమికల్స్ బ్యాక్టీరియా బై ప్రోడక్ట్ కెమికల్స్ ఇవన్నీ బ్లడ్ లోకి వెళ్ళి డిఫరెంట్ ఆర్గాన్స్ ని ఇంపాక్ట్ చేయడం. వాళ్ళల్లో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే జాయింట్ పెయిన్స్ రావడము, కొందరిలో థైరాయిడ్ ఇష్యూస్ అంటే ఆటో ఇమ్యూన్ ఇష్యూస్ రావడము, అట్లా అసలు కొన్ని వందల ఇష్యూస్ ఉన్నాయండి దీనివల్ల. లీకీ గట్ అంటాం. సో లీకీ గట్, ఈవెన్ లీక్ గమ్స్, మన నోట్లోనే లీక్ అంటే అది నోట్లో ఉన్న ఇన్ఫెక్షన్స్ ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ అంటే దాని లీకీ గమ్స్ నుంచి లీకీ గట్. ఓకే, అర్థమైంది. గమ్స్ నీకు కడుపులో ఉండే బ్యాక్టీరియా శరీరంలోకి పోతే బ్లడ్ లోకి పోతే ఏమవుతుందని తెలుసు, కానీ నోట్లో ఉండేది పోయేది చాలా మందికి తెలియదు. నోట్లో ఉండే బ్యాక్టీరియా బ్లడ్ లోకి పోతుంటుంది, కడుపులోకి పోతుంటుంది, రెండు విధాలుగా పోతుంటుంది. బ్యాడ్ బ్యాక్టీరియా పోతుంటుంది, బ్లడ్ అంతా ఉంటుంది, రక్తం ఒళ్ళంతా ఉంటుంది, బ్రెయిన్ కైనా పోవచ్చు, హార్ట్ కైనా పోవచ్చు, కిడ్నీకైనా పోవచ్చు. సో ఇలాంటి ఇంబ్యాలెన్స్ జరిగినప్పుడు మోస్ట్ కామన్ కాంప్లికేషన్ వెదర్ లీకీ గమ్ అయితే ఏమి, లీకీ గట్ అయితే ఏమి, మోస్ట్ కామన్ హెల్త్ కాంప్లికేషన్స్ జనాల్లో వచ్చేది హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ అండి. హార్ట్ రిలేటెడ్ అంటే హార్ట్ రిలేటెడ్ కాంప్లికేషన్, స్ట్రోక్స్, అలాంటి ఇష్యూస్ వచ్చే అవకాశం చాలా. ఈ బ్యాక్టీరియా బ్లడ్ లో ఉండడం వల్ల ఇన్ఫ్లమేషన్, బ్యాక్టీరియా బై ప్రొడక్ట్స్ బ్యాక్టీరియల్ బై ప్రొడక్ట్స్ క్లాట్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ, స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు, కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో దానికి కారణాలు మల్టిపుల్, బట్ ఇది ఖచ్చితంగా వన్ ఆఫ్ ద రీజన్ అండి. సో ఆల్రెడీగా డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో కొంచెం రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది కాబట్టి ఇలాంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉండేదానికి ముందుగానే ఇమ్యూనిటీని సపోర్ట్ చేసుకోవాలి త్రూ న్యూట్రిషన్. సేమ్ టైం రెగ్యులర్ హెల్త్ చెకప్స్ కూడా చేసుకుంటూ ఉండాలి. సో తినే ఆహారం ముఖ్యం, పోయే నోరు ముఖ్యం. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫర్ బ్యూటిఫుల్ స్మైల్, ఇట్ ఈస్ ఫర్ ఓవరాల్ హెల్త్. సో పళ్ళు అనేటివి బ్యూటిఫుల్ స్మైల్ కోసమే కాదు, మన జనరల్ హెల్త్కి చాలా చాలా ఇంపార్టెంట్. నోరు బాగుంటేనే శరీరం బాగుంటుంది అనే దానికి నేను మొదట చెప్పిన మాట పర్ఫెక్ట్గా దానికి మీనింగ్ చెప్పారు మేడం ఇప్పుడు. సో దీనివల్ల మీకు అర్థమయ్యే ఉంటుంది మన హార్మోన్స్ మార్పు వల్ల నోటి ఆరోగ్యం మీద ఎంత ప్రభావం ఉంది అనేది మీకు అర్థమై ఉంటుంది. సో నిర్లక్ష్యం చేయకండి. మీకు ఏ సమస్యలు ఉన్నా దగ్గరలో ఉన్న మీ శ్రీధర్ డాక్టర్ దగ్గరికి వచ్చి ఖచ్చితంగా చెక్ చేయించుకొని మొదటి దశలోనే దాన్ని నిర్మూలించేలాగా ప్రయత్నించండి. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ రజని అని చెప్తా. చాలా థ్యాంక్స్ అండి. సో నోటి సమస్యల వల్ల ఇంత జనరల్ హెల్త్కి ప్రాబ్లమ్స్ వస్తాయి, జనరల్ హెల్త్లో ప్రాబ్లమ్స్ వల్ల నోటి ఇన్ఫెక్షన్స్కి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో జనరల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే షుగరు, బీపీ, హార్ట్ ప్రాబ్లం ఇలాంటి ఆల్రెడీ గుర్తించుండేవాళ్ళు, ఆల్రెడీ ఉండేవాళ్ళు మామూలుగా అందరికీ చెప్పినట్టు 6 నెలలకు ఒకసారి డెంటల్ చెకప్ కాదు, అన్ని రోజులు వెయిట్ కూడా చేయకూడదు, 3 నెలలకు ఒకసారి చూపించుకొని అసలు ఏమైనా సమస్య ఉందా లేదా ఎప్పటికప్పుడు చెక్ చేయించుకుంటుంటే మీ డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది, మీ హార్ట్ డిజీజ్ కంట్రోల్లో ఉంటుంది, ఇంకా బీపీ కంట్రోల్ ఉంటుంది. ఇవన్నీ చాలామంది చెప్తుంటారు మనకు, నేను అన్ని కరెక్ట్గా తింటున్నాను, నేను అన్ని కరెక్ట్గా చేస్తున్నాను, వాకింగ్ చేస్తున్నాను, అయినా షుగర్ తగ్గట్లేదని. దాన్ని తగ్గని దానికి ఒక కారణం మీ చిగురులో ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు, ఖచ్చితంగా అయి ఉండొచ్చు, అది కూడా చెక్ చేయించుకోండి.